రేషన్ బియ్యం ఓరిస్తారు, మోడీ గారు ఇస్తున్నారు. ఫోటోస్ ఎవరు ఉంటాయి? కేసీఆర్ ఫోటోలు ఉంటాయి. వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు? మోడీ గారు ఇచ్చారు. హాస్పిటల్ దగ్గర ఫోటో ఎవరు పెట్టారు? కేసీఆర్ పెట్టుకున్నాడు. బాత్రూమ్ పైసలు మోడీ గారు ఇచ్చారు. బాత్రూమ్ దగ్గర పైసలు ఫోటోస్ ఎవరి? కేసీఆర్. మరి ఇప్పుడు ఈ ఫోటోలు పెట్టుకునే ప్రక్రియ కాంగ్రెస్ కొనసాగిస్తుందా లేకపోతే ఏ రకంగా? వాళ్ళు కొనసాగిస్తే టీఆర్ఎస్ అక్కడ బోధన పడతారు వాళ్ళు. గతంలో కూడా చాలా పాదయాత్రలు చేశారు మీరు. ప్రజా సంగ్రామ యాత్ర చేశారు, ఇప్పుడు ప్రజాహితం కోసం ఇంకో పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఏంటి ఈ పాదయాత్రలో ఏం తెలుసుకుంటున్నారు మీరు? ప్రజల నుండి ఎలాంటి ఇష్యూస్ మీద మీరు సేకరణలు చేస్తూ ఉన్నారు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత మనము అధికారం రావాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము పేదోళ్ళు రాజ్యనామాలు పెడుతున్నది. మొత్తం వాళ్ళ బతుకులు నాశనం చేసింది. వాళ్ళ ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలే. ఇబ్బంది పడుతున్న క్రమంలో మనము ఏసీ రూమ్లో కూర్చొని తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేసి పేపర్లా రావడానికి, టీవీలకు రావడానికి, అల్చల్ చేయడానికి కాదు. అసలు నిజంగా స్వయంగా ప్రజలను కలిస్తే ఆ బాధ్యత తెలిసాయి. ప్లస్ ఒక ప్రణాళిక మనకు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెస్ట్ తీసుకోవడం కాదు. కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నాకు ఒక నమ్మకం, విశ్వాసంతో ఒక రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయిన మన జేపీ నడ్డా గారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి. ప్రజల కోసం, కార్యకర్తల కోసం నీకు బాధ్యతలు అప్పచెప్తున్నాం. నువ్వు ఫ్రీగా తిరగాలి, ఏం చేస్తావో మాకు తెలియదని చెప్పి అన్నారు. అటువంటిప్పుడు నేను మామూలు వ్యక్తిని సార్, నాతో కాదు సార్ అని చెప్పి అన్నా. అప్పుడు అమిత్ షా గారు చెప్పారు, నువ్వు కరీంనగర్లో ఫైట్ చేసినావు చూసినావా, చిన్న చిన్న ఫైట్ చేసినావు చూసినావా, ఆ ఫైట్ హైదరాబాద్లో చేయి, ఆ ఫైట్ తెలంగాణ మొత్తం చేయి. అంతకంటే కొద్ది నాకు మనం పౌరులకు వస్తాం, పేదలకు న్యాయం చేస్తాం. మనం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత నేను అనేక ఉద్యమాలు చేసినాం. పాదయాత్ర చేయడం ద్వారా ఆ ప్రాంతంలో క్యాడర్ పెరుగుతుంది. ప్రజలతో మమేకమే తిరగడం ద్వారా ప్రజా సమస్యలు వినటుంటుంది. తెలంగాణ ప్రజలు కష్టాలు, ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఒక భరోసా కల్పించడానికి అవకాశం ఉంటుంది. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, అన్ని కేసీఆర్ పథకాలను చిత్రీకరిస్తున్నారు కాబట్టి వాటిని కూడా నరేంద్ర మోడీ గారి పథకాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక భరోసా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో దాదాపు 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ఎండలో, వర్షాకాలంలో, చలికాలం కూడా యాత్ర చేసినాం. ఆ యాత్ర ఎట్లయిందో మీకు తెలుసు. కానీ ఈ యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో కూడా విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ మా కోసం కొట్లాడుతున్నది, ప్రజలంతా ఎదురుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని రాష్ట్ర రంపాట పెడుతున్నది, దీనికి వ్యతిరేకంగా వచ్చే పార్టీ ఏది, మమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదని ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజా సంగ్రామ చేయడం ద్వారా విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఏర్పడ్డది. అందుకే బీజేపీ అని చెప్పి ప్రజలు మా వైపు వచ్చారు. అందుకే దుబ్బాక ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, హుజాబాద్ ఎలక్షన్స్ కానీ, మునుగోడు తక్కువతో ఓడిపోవడం కానీ, దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ, ఇలా వరంగల్ కార్పొరేషన్ కానీ, కరీంనగర్ కార్పొరేషన్ కానీ, నిజామాబాద్, ఇట్లా అనేక సందర్భాల్లో ప్రజలు మాకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు, మాకు అండగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ సంజయ్ గారు నిజంగానే పార్టీ కోసం చేసిన ఒక మార్క్ అయితే ఈరోజు కూడా చాలామంది లీడర్స్లో కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా మిమ్మల్ని చాలాసార్లు పొగుడుతూ ఉంటాయి. అంటే బండి సంజయ్ గారు ఇప్పుడు ఈ ఆన్సర్ మాత్రం మీ గురించి చాలా విధాలుగా బయట మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం సూటిగా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడుగుతున్న ప్రశ్న ఇది. పార్టీ కోసం కార్పొరేటర్ నుంచి ఉన్న మీకు పార్లమెంట్ స్థానాలను అయితే కల్పించింది, మీరు గెలిచి చూపించారు. పార్టీకి 4 స్థానాల్లో మీ హయాంలో పార్లమెంట్లు గెలిచారు. ఒక పక్క పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో రకాల పాదయాత్ర 28 అర్థమైపోయింది. నా ఉద్దేశం ఏంటంటే పార్టీ కోసం అన్ని పాదయాత్రలు చేశారు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇంకో 3 నెలలు అయితే ఎలక్షన్స్ అయిపోతాయి. బండి సంజయ్ గారు ఉంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు పార్టీ మిమ్మల్ని ప్రెసిడెంట్ పదవిలో నుంచి తప్పించింది అని సూటిగా మీరు సమాధానం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఆ సమాధానం తెలియకనే పిచ్చోనే పోయి తిరుగుతున్నాం. మొత్తం ఇవంతా స్ట్రెస్, ఈ ఒత్తిడి అంతా బాగా అవుతుంది సమాధానం చెప్పకనే. కానీ అధిష్టానం ఒక మంచి ఆలోచనతో నిర్ణయించుకుంటుంది ఏ పార్టీ అయినా కూడా. మా పార్టీ అయితే అధిష్టానం పిలిచి నేను అధ్యక్షుడిగా మారుస్తున్నాం అంటే ఇంకో మాట మాట్లాడకుండా, కారణాలు అడగకుండా అధిష్టానం ఏదైతే నిర్ణయించుకుంటుందో దానికి శిరస వహించి నేను తప్పుకోవడం జరిగింది. కాబట్టి కారణం ఏదైనా ఉండొచ్చు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది, దాని మీద మనం తప్పులు వెతికే ప్రయత్నం చేస్తే అది పార్టీ ధిక్కరణ అవుతుంది. కాబట్టి
పార్టీ ఒక నిర్ణయించుకున్నది. అది మీరు మన జేపీ నడ్డా గారినో వారిని అడిగితే వారు సమాధానం చెప్తారు. ఖచ్చితంగా సంజయ్ గారు అది మీ మంచితనం అలా ఒప్పుకోవటం. కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్నోసార్లు అడ్డంగా నిలబడి పోరాడారు, ఎన్నోసార్లు ఇప్పటికి కూడా కేసులు తప్పియకుండా ఇప్పటికీ ఆ కేసులు బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి కార్యకర్తలు మీ పైన ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యకర్తలకి మీరు ఇచ్చే భరోసా, వాళ్ళు ఎంతో అండగా చూసుకున్నారు మిమ్మల్ని అన్నా అని అంటారు ప్రతిసారి కూడా. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఇప్పుడు ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి? మహేందర్ భాయ్ సాబ్, మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే కార్యకర్తలు చాలా ఇబ్బంది పడేది వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళకి మాకు ఇబ్బందులు కొత్త కాదు. మేము ఇన్ని రోజులు గెలిచి అధికారం రావాలని కోరుకోలేము. మేము ఓడిపోయి తగాంచిపోయి కొట్లాడి అధికారం రావాలనుకుంటున్నాం. మేము అధికారం మా కోసం కాదు, ప్రజల కోసం. ప్లస్ మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అరే ఒక్కసారి అధికారం రావాలి అని చెప్పి ఈ అధికారం వచ్చేటువంటి ఆ పరిస్థితిని కళ్ళారా చూడని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కొంతమంది త్యాగం చేశారు, నక్సలైట్స్ చనిపోయారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు, కొంతమంది ఇప్పటికీ బెడ్సికై చూస్తున్నారు. నేను పాదయాత్ర చేస్తుంటే బైసాబ్ నేను 40 years నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా, ఈసారి పవర్లోకి వస్తాం. బైసాబ్ నేను 60 years పనిచేస్తున్నా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, అధికారంలోకి వస్తాం, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో నాకు కొంచెం అగ్రెసివ్నెస్ ఎక్కువ. నేను నా లోపల ఏముండదు, నాకు ఇప్పటికీ బీపీ షుగర్ ఏం లేదు. ఎందుకంటే లోపలే పెట్టుకున్నాను, బోలాగా మాడతా, అబద్ధాలు చెప్పుకున్నతో కాదు, ఓపెన్గా మాడతా. మంచి అంటే చెడుంచాడంట. నాకు ఈ స్వార్థము, కల్వశము, అహంకారము నాకు ఏముండదు. నేను ఎప్పుడు నవ్వుకుంటూ మాడతాను. నా ఇబ్బందులు ఏముండా నేను పడతా తప్ప నా ఇబ్బందులు ఇంకా రుద్దే ప్రయత్నం చేయాలి. కాబట్టి కార్యకర్తలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది. అంటే ఒక టైంలో బీజేపీ ఎలా అయిపోయిందని అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అన్న దశకు వచ్చింది. అప్పట్లో మా ఛానల్ అని ముక్త కంఠం మీద కాంగ్రెస్ కోమాలో ఉంది, ఢిల్లీలో లేదు, గలీలో లేదు అనే ప్రశ్నలు కేవలం అది బీజేపీ మీరున్న టైంలో అంత బాగా వచ్చింది. అలాంటి ప్రక్రియలో ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని చాలా పెద్ద వేదికలో సీఎం అని చెప్పి ముక్త కంఠాలతో మిమ్మల్ని సీఎం అని అదే కోపం వచ్చింది. ఇప్పుడు కార్యకర్తలు ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓడిపోతే నారాజు కావడము, గెలిస్తే ఉపయోగపోవడం అనేది ఉండదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు జోష్లో ఉంటాం. ప్లస్ మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి 0 అయిపోయింది. ఇప్పుడు దుబ్బాకలో డిపాజిట్ రాలే, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 2 సీట్లు, హుజరాబాద్లో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేటే లేడు. ఇలా వరంగల్ కార్పొరేషన్లో తెలిసి ఒకరో ఇద్దరు ఉంటారు, కరీంనగర్ కార్పొరేషన్లో 0, నిజామాబాద్ కార్పొరేషన్లో 0. ఇవన్నీ కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోయినా కూడా ఇంత వాతావరణం రావడానికి కారణం ఏంటంటే మా కార్యకర్తలు ప్రాణాలు తెగించి కొట్లాడుతున్నారు. మీరు అన్నట్టు ఇంత ఫైట్ చేసిన తర్వాత, కొట్లాడిన తర్వాత కార్యకర్తల లోపల ఇంకా జోష్ వచ్చేసింది. ఇండోర్ కష్టపడ్డాం, ఈసారి బాగా కష్టపడ్డాం, అధికారులకు వస్తాం, ప్రజలకు న్యాయం చేయొచ్చు, డబుల్ సర్కార్ వస్తుంది అని చెప్పించి ఒక నమ్మకం, విశ్వాసం, అగ్రెసివ్ వచ్చారు. మీరు చెప్తున్నారు ఇప్పటికి కూడా అన్ని జిల్లాలో ఒక్కొక్క కార్యకర్త మీద 10కి మించి కేసులు ఉన్నాయి. ఇలా గుర్రంపోడు ఇష్యూ జరిగినప్పుడు ఇలా అనేక కార్యకర్తలు జైలుకి పోయారు. వినోద్ అని చెప్పి జనగాంకి సంబంధించి 19 years అబ్బాయి 30 days 40 days జైలుకి పోయాడు. పేరు కూడా గుర్తుంది మీకు, జనగాం. ఇట్లా చాలామంది కార్యకర్తలు జైలుకి పోయారు. సిరిసిల్లలో జైలుకి పోయారు. నల్గొండలో నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేస్తుంటే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు చాలామంది అక్కడ లోకల్ నాయకులందరూ కూడా 20 days జైలుకి పోయారు. దసరా లేదు, దీపావళి లేదు. ఇవాళ మాకు ఇబ్బంది ఏమనిపిస్తుంది అంటే తెలంగాణ సమాజం ఇవాళ మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదో, మాకు ఎందుకు ఓట్లేదో ఇప్పటికీ కన్ఫ్యూజన్ మాకు. ఎందుకంటే ఒక్కటి గుర్తుంచుకోవాలంటే మన వాస్తవాలు మాట్లాడుకుంటే ఇలా పోడు భూముల సమస్య మీద ఫస్ట్ ఫైట్ చేసి మీరు నమ్మరు మహేంద్ర గారు, నా కళ్ళ నిలిచిన ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 4 స్టూడెంట్స్ ఈ గుర్రంపోడు సంబంధించి 2 పసిపిల్లలు తీసుకున్నానికి వచ్చారు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత తీసుకొని వచ్చి ఏమైంది, ఎందుకు తీసుకొచ్చారు పార్టీ ఆఫీస్కి అంటే, సార్ చిన్న పాలు తాగుతారు సార్, పాలు తాగే పిల్లలు, వీళ్ళ అమ్మ జైల్లో ఉన్నది. పరిస్థితి ఏంటి సార్, ఎన్ని రోజులు అంటే ఇప్పటికి 25 days సార్ గుర్తులేదు, 20 days కంటే ఎక్కువనే జైల్లో ఉన్నారు సార్. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే
దాడులు చేసింది సార్. వీళ్ళ భూములు గుంజుకున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి. భూములు గుంజుకున్నారు సార్. బీహార్ గుండాలు తీసుకొచ్చి పెట్టింది సార్ అక్కడ. ఓ షెడ్ వేసుకొని పెద్ద పెద్ద కుక్కలను చాటుకుంటారు సార్. ఎవడైతే కుక్కలు బెదిరిస్తున్నారు సార్. వీళ్ళని కొట్టి వీళ్ళు ఏదో మీడియాకి చెప్తారు అని చెప్పి వీళ్ళందరూ రిమాండ్ చేసింది సార్ అని చెప్పినాక ఈ సంగతి అంతా చూడాలనుకుంటాను. బాధ అనిపించి తెల్లారే మొత్తం కార్యకర్తలు అందరూ పోయినాం. పోయి ఏం చేయాలో చేసినాం మేము. ఏం చేయాలో చేసినాం. తర్వాత రాత్రి బవలు ఒక 15 days అయితే పోలీసులు నరకం చూపెట్టారు కార్యకర్తలకు. ఏ రాత్రి ఏ కార్యకర్త ఇంటికి పోతారు. మార్నింగ్ 3 o'clock పోతున్నారు. ఈ వినోద్ అనే అబ్బాయిని మార్నింగ్ 3 o'clock పోయి ఇంటికి వెళ్ళి పట్టుకొని పోయారు. హైదరాబాద్ సిటీలో ఉన్న చాలామంది కార్యకర్తలు రాత్రి పోతున్నారు, పొద్దున పోతున్నారు. వాళ్ళు ఛాయ్ దాని బయటకు వెళ్తే ఎత్తుకపోతారు, కిడ్నాపే. అట్లా తొలి వెలుగు రగ్గారు. అవును సరే ఏ ఛానల్ కావచ్చు, రగ్గారు. అది కవరేజ్ ఇచ్చినందుకు రిస్క్ తీసుకొని పోయి ఆయన స్టూడియో చేసినందుకు ఎత్తుకొని పోయారు. 1 month జైలు పోయారు. అంటే ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు, జైలు పోయారు. ఇట్లా దాదాపు 32 మంది కార్యకర్తలు జైలు ఉన్నారు. 32 కార్యకర్తలు పోడుభూముల సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ జైలు పోయారని కొట్లాడేది ఎక్కడైనా. అయితే మొట్టమొదటిసారి పోడు భూమి గురించి లేవనెత్తింది మీరే. అయితే అలా గుర్రపోటు పోయింది, సంచలనం కదా అది. అవును అవును. ఫైరింగ్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు. మా కార్యకర్తలు ఎట్లా కొట్టడం, కార్యకర్తలు పొట్టు కొట్లాడారు. కాంగ్రెస్లు కొట్లాలే. మరి అలా ఓటు ఎట్టేసారండి, కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. 60 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు నాశనం అయిపోయింది. దానివల్ల హైదరాబాద్లో కొట్లాడింది మేము, నిరుద్యోగ మార్చి చేసింది మేము, లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నది మేము. ఒకవైపు విద్యార్థి పరిషత్ ఏబీవీ కార్యకర్తలు కూడా లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నారు. మహిళా కార్యకర్త విద్యార్థి స్టూడెంట్స్ అమ్మాయి కూడా ఇవాళ 3 సార్లు దాడేశారు ఒక అమ్మాయి మీద. మా యువమోర్చా భానుప్రకాష్ స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్, ఆయన ఇప్పటికీ అనారోగ్యం గురి అయిపోయింది ఆ పోలీస్ దెబ్బలకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన. ఎవరు? మా స్టేట్ యువమోర్చా ప్రెసిడెంట్ భానుప్రకాష్. ఇప్పటికి కూడా చాలా సందర్భాలు ఆయన లాఠీ చార్జ్ దెబ్బలు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే మేము కొట్లాడితే నేను హైదరాబాద్ కరీంనగర్ బయలుదేరుతుంటే మీ మీద నన్ను మా ఇంటి ఏరుకున్నాక అర్ధరాత్రి మా పోలీసులు మా ఇంటి మీద దాడి చేసి నన్ను పట్టుకొని పోయారు. అడ్డం వచ్చిన మా కార్యకర్తలు పొట్టు కొట్టారు. రాత్రి అంతా తింపి తెల్లారి రిమాండ్ చేశారు. ఇప్పుడు పేపర్ లీక్ చేసిన అన్నారు. ఏ పేపర్ అంటే హిందీ పేపర్ అన్నారు. హిందీ పేపర్ లీక్ చేస్తాడా? హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి అక్రమ కేసు జైలుకి పంపారు. కాంగ్రెస్లో లాఠీచార్జ్ చేశారండి. కాంగ్రెస్ నాయకులు జైలుకి పోయారా? ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దెబ్బలు తిన్నారా? ఇలా మా కార్యకర్తలు దెబ్బతిన్నారు. మరి ఈ నిరుద్యోగ యువత వీళ్ళు ఇవాళ ఎవరి కోసం కొట్లాడారండి? మా కోసం కొట్లాడాలి. ప్రతి జిల్లాలో నిరుద్యోగం మార్చి చేసినాం. నిరుద్యోగ సమస్య ఉంది తెలంగాణలో అని కొట్లాడింది కేవలం భారతీయ జనతా పార్టీ. మాకు ఓట్లేదండి. 317 జీవో చెట్టుకోని పుట్టుకొని చేశారు. భార్య కాడ, భర్త కాడ, పిల్లల కాడ, తల్లిదండ్రుల కాడ, వాళ్ళ చదువు కాడ, వాళ్ళ ప్రాపర్టీస్ కాడ ఇవన్నీ కొట్లాడి చేస్తుంటే ఇవాళ కొట్లాడింది మేము. కానీ ఆ రోజు 317 ఇదే ఆప్షన్లో దాడి చేశారు. ఫైర్ ఇంజన్ మిషన్లతో ఆ వాటర్ ఫోర్స్తో కొడితే కార్యకర్తలు విలవిల కొట్టుకున్నారు. మన రంపం కటింగ్ మిషన్లో కొట్టారు. ఇంకా ఎంత మూర్ఖత్వం అంటే ఆడ బయట ప్రచారం ఏంటంటే కేసీఆర్ గారు రాత్రి ఫోన్ చేసి వాని ఆఫీసు బండి సంజయ్ ఆఫీసులో జేసీబీతో మొత్తం కూల్చేశానట. మరి లోపల ఉన్నాం, జేసీబీతో కూల్చేశానట. ఆ రోజు 3 మహిళా కార్యకర్తలు కాళ్ళు విరిగినాయి. 3 మహిళా కార్యకర్తలు తీసుకుపోయి ఎంత దాడి చేసి విపరీతంగా దాడి చేసి తీసుకుపోయి నన్ను జైల్లో పెట్టారు. మా కార్యకర్తలను జైల్లో పెట్టారు. మరి 317 జీవో కాంగ్రెస్లో కొట్లాడారా? కాంగ్రెస్లో జైలుకి పోయినా మేము విన్నాం కదా. మరి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధ్యాయులు నాకు వేసారు, కరీంనగర్కి వేసారు. వాసు కరీంనగర్లో చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓటేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్తాను నేను. కొట్లాడింది ఎవరు? బీజేపీ కొట్లాడింది. ఓట్లు ఎవరికి వేయాలండి? ఎవరు గెలుపు కోసం ప్రయత్నం చేయాలి? మహిళల మీద అత్యాచారం జరిగితే కొట్లాడింది మేము. ఇవాళ రుణమాఫీ కోసం కొట్లాడింది మేము. కొనుగోలు ప్రారంభించకుంటే కొనుగోలు సెంటర్ల మీద తిరుగుతుంటే దాదాపు 28 వాహనాలు ధ్వంసమైనాయి. రైతుల తలలు వలిగినాయి, మా కార్యకర్తల తలలు వలిగినాయి. ఎంత దాడులు, ప్రతి దాడులు ఎంత విధ్వంసం చేశారు పోలీసులను. మన బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి రైతుల కోసం కొట్లాడింది ఎవరండి? మేము కొట్లాడినాం. రైతులు ఎవరికి ఓట్లేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇవాళ ఇన్ని ఉద్యమాలు మేము చేస్తే కొట్లాడింది మేము. ఇలా నోటికాడి బుక్కడు కాంగ్రెస్లో కొట్టుకపోయారు. ఏ న్యాయం జరుగుతుంది ఇవాళ ఇప్పుడు కూడా? ఇప్పుడు కార్యకర్తలు ఒక్కొక్కరి మీద 20 కేసులు. ఇప్పుడు నా మీద నాకు తెలిసి 89 కేసులు ఉన్నాయి. 89 కేసుల మీద
అవి 89 కేసులు అవి మా దృష్టికి వస్తున్నాయి, నోటీస్ వస్తున్నాయి, ఇంకా రాని ఉంటాయి, ఇంకా రాని 20 ఉంటాయి. ఎప్పుడో ఒక చోట వాళ్ళకి ఇష్టం లేపుతాను. అసలు 2 వస్తే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇవాళ మా కార్యకర్తలు అందరి మీద 10 కేసులు 20 కేసులు. కేసీఆర్ కుటుంబం బయటికి వెళ్ళిందంటే మా కార్యకర్త గృహ నిర్బంధం. ప్రతి కార్యకర్త మీద 10 కేసులు ఉన్నాయి. చాలామంది కార్యకర్తలు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు, కమ్యూనిస్ట్ షీట్స్ ఓపెన్ చేశారు. వాళ్ళు వస్తున్నారంటే బాగుంది గృహ నిర్బంధం, భయం. ఇవాళ మేము దేనికోసం కొట్లాడాం? పేదల రాజ్యం రావాలి. దేశంలో పేదల రాజ్యం, మోడీ రాజ్యం వచ్చింది, పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఇక్కడ మోడీ రాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలని చెప్పి ఇంత పనిచేసిన తర్వాత ఇవాళ మీరు నంబర్ మహేంద్ర గారు, ఇవాళ 3 ఇయర్స్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ కుటుంబ సభ్యులతో గడపలే. పెళ్ళైనా పెళ్ళి కాకుండా కూడా తల్లిదండ్రులు లేరు. 24 hours పార్టీ కోసం పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు. పెళ్ళిళ్ళకు వెళ్ళే, పెళ్ళిళ్ళు లేవు, పేరంటాలు లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఏడి పోలే. అందరూ కూడా ఎప్పుడు ఏ రాత్రి పోలీసులు వస్తారు, ఎప్పుడు వాటికి ఏం లేకుండా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు కేవలం పబ్లిక్ కోసమే కొట్లాడితే వాళ్ళ కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ ఇప్పుడు మీరు ఒక ఉద్యమం చేశారు, మీరు ఛానల్ నడుపుతున్నారు, పబ్లిక్ కోసం నడుపుతున్నారు. మీకు ఆ మైలేజ్, ఆ పబ్లిక్ సపోర్ట్ లేకుంటే మీరు హార్ట్ఫుల్గా కష్టపడుతున్నారు. అరే ఇంత కష్టపడితే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారు, ఎందుకండి ఇది? ఇలా మరి మా కార్యకర్తలు ఏమనుకోవాలి? మా కార్యకర్త కుటుంబాలు ఏమంటున్నాయి? వాళ్ళ పిచ్చోళ్ళారా మీరు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు, చేయరి, జై ధర్నాలు చేయరి, రాస్తారోకులు చేయరి. కానీ ఈ లాఠీ చార్జీలు లేదురా, ఈ దెబ్బలేదురా, ఈ కేసు లేదురా. మీరు పేదల కోసం కొట్లాడుతున్నా అంటే పేదల కోసం కొట్లాడి మీ లైఫ్ ఖరాబ్ చేసుకుంటుంది, మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది, మీ బతుకులు బర్బాద్ అయిపోయాయి. మీ జీవితాలు నాశనమే, మా కుటుంబాల జీవితాలు నాశనం చేస్తారు. కానీ అధికారం మీకు వచ్చిందా? ప్రజలు మీకు ఓట్లు ఇచ్చారా? ఎందుకు కొట్లాడుతున్నారు మీరు ప్రజల కోసం? క్వశ్చన్ మార్క్ అది. నేను కూడా ఒక ప్రశ్న అడగనివ్వండి సంజయ్ గారు. ఇక్కడే ఇంత భీకరమైన పోరాటం చేశారు మీరు, కార్యకర్తలు కూడా మీకోసం ఆర్నిషాలు కష్టపడి అంత కట్టర కార్యకర్తలను తయారు చేసుకున్నారు. పార్టీకి కనిపించలేదండి బండి సంజయ్? పార్టీ తిరస్కరించడానికి కారణం అంటే ఈ ప్రెసిడెంట్ అనే ఒకే ఒక హోదా 3 నెలలు ఉంటే సరిపోయేది కదా. అంటే పార్టీ కొన్ని సందర్భాల్లో మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. బండి సంజయ్ని ఏదో చేయాలని, బండి సంజయ్ అనదొక్కాలని చెప్పి అట్లా ఆలోచిస్తే వెంటనే నాకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ బాధ్యత ఇచ్చారు. దాని వెంటనే మనలో జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా అత్యున్నత గౌరవం అది మామూలుగా ఎవరికి ఇవ్వరు. అది కూడా ఇచ్చి నన్ను గౌరవించారు. అంటే బండి సంజయ్ మీద కోపం అంతేనా? లేకపోతే బండి సంజయ్ నిజంగా ఇవ్వాలంటే పదవులు ఇక్కడ స్టేట్లో కూడా ఇవ్వచ్చు, తెలివిగా కేంద్రానికి తప్పించారని కూడా ఒక ఆరోపణ ఉంది కదా. బండి సంజయ్ని ఇక్కడ స్టేట్లో కాదనుకొని ఇప్పుడు కూడా మీకు ఇచ్చిన జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా నేషనల్లోనే ఇచ్చారు, అప్పుడు కూడా నేషనలే ఇచ్చారు. స్టేట్లో బండి సంజయ్కి ఆ పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత స్టేట్లో అంతకంటే పెద్ద బాధ్యత ఏముంటుందండి? రాష్ట్ర అధ్యక్షుని చేసిన వ్యక్తిని స్టేట్లో పెడితే ఏమంటారు మీరు? అప్పుడు కథం అనువదకు పడేసారు అంటారు. జాతీయ ప్రధాన కార్యదర్శి కంటే నెక్స్ట్ మరి ఏంటిది? జాతీయ అధ్యక్షుడే. ఓకే, ఆ స్థాయి బాధ్యత ఇచ్చి గౌరవం ఇచ్చారు నాకు. ఏ బాధ్యత ఏ పనులు చెప్తూ ఉంటారు నాకు వేరే రాష్ట్రాల ఇన్ఛార్జ్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తిరగడానికి ఇన్ఛార్జ్ వేరేకి ఇవ్వాలి. ఇప్పుడు మన కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ ఇచ్చారు నాకు. కానీ ఇక్కడ ఫ్రీగా తిరిగే అవకాశం ఇచ్చారు. ప్లస్ బాధ్యత అప్పయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు పార్టీని పవర్లో తీసుకురావాలి, న్యాయం చేద్దాం, అభివృద్ధి చేసుకుందామని చెప్పండి. కానీ పార్టీ ఎక్కడ ఇన్సల్ట్ చేయలే. కాబట్టి ఒకటే, మాలాంటి కార్యకర్తలు పార్టీ ఏం చేసినా కూడా అనగదొక్కాలని చూసినప్పుడు కూడా అనగదొక్కబడతాం మేము. ఎందుకంటే నాయకత్వం అటువంటి ఆలోచన ఉండదు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము శిరసా వహిస్తాం. మరి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ బాధ్యత పక్క జరగంటే అసమ్మతి పెట్టి మీడియాకు మాట్లాడి పార్టీ నన్ను ఇది చేసింది, అది చేసింది, అనదొక్కింది, అట్లా చేసింది అంటే వాడు పార్టీ కార్యకర్త కానే కాదు, సిద్ధాంతం గురించి ఆలోచన కార్యకర్త కానే కాదు, కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్త కానే కాదు. అంతేనా? బండి సంజయ్ సొంత పార్టీ లీడర్లే అనగదొక్కాలని చూస్తున్నారని బలంగా వినిపిస్తూ ఉంది ఒక ఇద్దరు. నేను ఎప్పుడు అట్లా అనలేదు. నేను ఈ లోకల్ నాయకులు తీసుకునే నిర్ణయం కాదు. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రశ్న సూటిగా అడిగేస్తాను నేను. నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ధర్మపురి అరవింద్ గారు, మీరు గెలిచిన స్థానాల్లో మీరు ఉన్నప్పుడు కూడా గెలిచారు, లేనప్పుడు కూడా గెలిచారు, మీరు ఉన్నప్పుడు మరి పలాని చోట్లలో ఎందుకు ఓడిపోయామని ఆ కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పి మరీ చెప్పాడు. ఆయన టైం అయిపోయింది తీసేశారు అని అంత క్యాజువల్గా చెప్పడానికి గల కారణం? నాగార్జున సాగర్లో ఓడిపోయినాం అంతే, ఒక నాగార్జునలో ఓడిపోయినాం అంతే. ఇంకెక్కడ ఓడిపోయినాం? మునుగోలో మీరు చేసేట యుద్ధం చేసినామో
గెలిచే వాతావరణం రాజగోపాల్ రెడ్డి బ్రహ్మాండమైన యుద్ధం చేశారు. రాజగోపాల్ రెడ్డి మామూలుగా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. అంటే క్యాడర్ కష్టపడ్డది ఆడ. ఇలా ముఖ్యమంత్రి ఒక గ్రామానికి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కి ఇన్ఛార్జ్. ఆ స్థాయిలో మునుగోడులో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక యుద్ధ వాతావరణం అడగ ఏది మునుగోడులో యుద్ధ వాతావరణం. అటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేని అయితే ఇంకా చూడడం కూడా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పోలింగ్ బూత్ ఇన్ఛార్జ్ తీసుకొని పనిచేసిందంటే మొత్తం మంత్రులందరూ ఒక్కొక్క పోలింగ్ బూత్, ఒక్కొక్క శక్తి కింద ఒక్కొక్క 3 బూత్లకు ఒక మంత్రి ఇన్ఛార్జ్, ఒక పోలింగ్ బూత్కు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. అంటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక ఎమ్మెల్యేతో సమానం. శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అంటే మన 3 పోలింగ్ బూత్లు కలిపి ఒక శక్తి కేంద్రం, ఒక శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ ఒక మంత్రితో సమానం. ఆ స్థాయిలో ఫైట్ చేసినాం మేము, ఆ స్థాయిలో ఫైట్ చేసినాం. మీరు చెప్పడానికి సంకోచిస్తున్నారు, చెప్పడానికి భయపడుతున్నారు, నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీ వెనకాలనే ఒక పక్క ఈటల రాజేందర్, ఒక పక్క ధర్మపురి అరవింద్, ఒక పక్క సొంత పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారే మిమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారని అందరు చెప్పుకుంటున్న వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. పాలిటిక్స్లో ఒకరు అనదొక్తే ఇంకొకరు అణచబడరు. పాలిటిక్స్లో వేరే పార్టీలో పోటీ పడి ముందు పోతుంటారు. వేరే పార్టీలో రన్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది అనుకోని, ఇద్దరు అన్నదమ్ములు పరిగెత్తారు. ఆ రన్నింగ్ కాంపిటీషన్లో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ లక్ష్యం ఏంది, లాస్ట్ కట్టినటువంటి బార్డర్లో పోయి టచ్ చేయాలి, తాడు టచ్ చేయాలి. అన్న ఉరుకుతున్న తమ్ముడు ఆగాడు, పోటీ ఉడుకుతాడు, ఎవరు కాదు. పాలిటిక్స్లో కూడా అంతే, పోటీ పడి వెళ్ళిపోవాలి. కానీ మా పార్టీలో ఎట్లుంటుందంటే పోటీ పడి పోవడం ద్వారా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం పోటీ ఎవరితో పడాలి, కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలి, బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడి మన ప్రభుత్వం రావడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, కార్యకర్తలు న్యాయం చేయడానికి పోటీ పడాలి. నా ఆలోచన అది. మా నాయకులతో పోటీ పడే నీచ మనస్తత్వం నాకు ఉండదు. మీడియా ఉన్నారు కదా, మళ్ళీ మా పార్టీ నాయకుల గురించి, మా పార్టీ గురించి మీడియాలో వక్ర భాషను చెప్పించి డ్యామేజ్ చేసేటువంటి సంస్కారహీనుని కాదు. మా పార్టీ చాలా గొప్పది, మా పార్టీ నాయకులు చాలా గొప్పవాళ్ళు. మాకు ఆదర్శం నరేంద్ర మోడీ గారు, మాకు నాయకుడు నరేంద్ర మోడీ గారు. మా జెండా మాకు ఆధారం, కమలపు జెండా మాకు ఆధారం. కాబట్టి మా పార్టీ నాయకులు అందరూ చాలా మంచోళ్ళు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప మీడియాకి రావద్దు. నా సూచన సలహా కూడా అదే. ఒక సుదీర్ఘమైన ప్రయాణం మీది బండి సంజయ్ గారు. నిజంగానే కార్యకర్త స్థాయి నుండి కాదు, ఏకంగా మీరు కార్పొరేటర్ నుంచి వచ్చిన జీవితం మీది. ఇంతవరకు ఎవరి అందదండాలు అయితే మీకు లేనట్టుగానే కనిపించాయి. ఎవరి సపోర్ట్ కూడా బండి సంజయ్ గారికి ప్రధానంగా ఉన్నట్టు, గాడ్ ఫాదర్స్ ఉన్నట్టు కూడా లేదు. ఏదైనా స్వయంగానే చేసుకుంటూ ఇంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేశారు. ఎప్పుడన్నా భయపడ్డారా పాలిటిక్స్లోకి వచ్చి రీగ్రెట్ అనే ఫీలింగ్ ఏమైనా అనిపించిందా? గాడ్ ఫాదర్ కల్చర్ బీజేపీలో ఉంటుంది. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రోత్సాహం ఉంటుంది. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో ఎంతమంది తెలుసు అండి? గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎంతమంది తెలుసు? ముఖ్యమంత్రి అయినా చాలామంది తెలుసు. అంటే నరేంద్ర మోడీ ఎంత కష్టపడితే ఆ స్థాయికి రావాలి. ఇప్పుడు నేను కేవలం ఒక మామూలు కార్పొరేటర్. నేను ఈ కరీంనగర్ కార్పొరేషన్ దాటి ఎవరు తెలియదు. కానీ ఒక మామూలు కార్పొరేటర్ స్థాయి వ్యక్తికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పార్టీ, ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించింది పార్టీ. ఎంపీ టికెట్ గెలిచిన తర్వాత ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుని ఒక మామూలు వ్యక్తిని చేసిందంటే ఇది వేరే పార్టీలో సాధ్యమవుతుంది చెప్పండి? అసాధ్యం. మా పార్టీలో ఒక పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షుడు జాతీయ స్థాయి వరకు వచ్చు. వేరే పార్టీలో లాబింగ్ ఉండాలి, వేరే పార్టీలో గాడ్ ఫాదర్ ఉండాలి. అందుకే మా పార్టీ కార్యకర్తలు అత్యాశకి ఎప్పుడు ఉండదు. వాళ్ళకు పదవుల కోసం ఆశతో పనిచేయరు, పార్టీ కోసం మాత్రమే పనిచేస్తారు. ఇప్పుడు ఒక పోలింగ్ బూత్ కార్యకర్తకి ఏమంటే ఎంపీ కావాలి ఉంటుంది, ఒక కార్యకర్తకు ఎమ్మెల్యే కావాలి ఉండదు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి గెలిపించాలి, పార్టీని గెలిపించాలి అని చెప్పించి జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అంటాడు, జై శ్రీరామ్ అంటాడు, వందే మాతరం అంటారు, ఆవేశం కొద్దిగా తిరుగుతూ ఉంటాడు ఆయన. ఇది కార్యకర్త. మీకు కార్పొరేటర్ బీఫామ్ ఎవరు ఇచ్చారండి? యాక్చువల్లీ రాజకీయాల్లో ప్రారంభం అయ్యేటప్పుడు కార్పొరేటర్కి సంబంధించిన బీఫామ్ మీకు ఎవరు ఇచ్చారు? ఎవరు మీకు? అప్పుడు ఇండస్ట్రీ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, వారే ఇచ్చారు బీఫామ్ డైరెక్ట్. ఓకే. ఇక్కడ లోకల్గా మీకు ఏ రాజకీయ గురువు లేకుండా అప్పుడు మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించే విషయంలో కానీ? లేదు, డైరెక్ట్ నేను కార్పొరేషన్ ఫస్ట్ టైం కార్పొరేషన్ అయినాక వెంటనే మాకు గురువు శేషగిరిరావు సార్ ఉండే, ప్రొఫెసర్ శేషగిరిరావు అని చెప్పి మా గురువు. అంటే విద్యార్థి పరిషత్లో నాలాంటి అనేక మంది కార్యకర్తలను తయారు చేసిన గొప్ప వ్యక్తి వారు ప్రొఫెసర్ శేషగిరిరావు. వారి స్ఫూర్తి అందరూ కూడా. వారప్పుడు ఎక్కువ ఈ బీజేపీకి సంబంధించి
కొంతమంది కార్యకర్తలను ప్రోత్సహించాలి, పార్టీని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పి వారి యొక్క ఆలోచనను కూడా భారతీయ జనతా పార్టీకి సహకరించారు.